జోర్మల్లు అనే గ్రామంలో ఉన్నానండి. ఇక్కడ దాదాపు హాఫ్ అన్ అవర్ కాలినడకన వెళ్ళాలంట. వాటర్ ఫాల్ ఉందంట. ఇక్కడ ఎక్కడుందో తెలియదు. స్ట్రైట్గా రోడ్డు పట్టుకొని వెళ్ళిపోమని చెప్పారు. బయలుదేరా ఈ రోడ్ అయితే వెళ్తున్నానండి. ఇక్కడ కొండల పైన కూడా పొలాలు వేసారు మంచిగా. ఇక్కడ నుంచి అర్ధ గంట అయితే జర్నీ అని చెప్పారు. బైక్ మీద అయితే 10 నిమిషాలు అని చెప్పారు. మరి ఇక్కడ ఎక్కడ నాకు వాటర్ ఫాల్ ప్రాంతం అయితే కనబడట్లేదు. మొత్తం చుట్టూ ఎటు చూసినా చుట్టూ కొండ ప్రాంతమే కనబడుతున్నాయి. ఆ కొండల పైన మేఘాలు, ఇండ్లు, ఆ కొండ పైన మంచిగా పొలాలు నిర్మించుకోవడం చూస్తుంటే చాలా అందంగా, చాలా అద్భుతంగా ఉంది. కానీ వాటర్ ఫాల్ మాత్రం కనబడట్లేదండి. ఆడు అంటే నేనే రాంగ్ రూట్లో వెళ్ళి అటు సైడు. ఆ భాషలు ఏమన్నాడు అర్థం కాలేదు. ఏళ్ళు చూపెట్టుకుని వెళ్ళాడు. నేనైతే వెళ్తున్నానండి. వాటర్ ఫాల్ ప్రాంతం అయితే కనబడట్లేదు. మరి ఎక్కడుందో ఏందో తెలియట్లేదు. మళ్ళీ ఇక్కడ నుంచి బస్సులు కూడా లేవు. మళ్ళీ వెళ్ళాలంటే పశుపతినాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి నేను. దాదాపు ఇక్కడ నుంచి మళ్ళీ నేను కౌశాల పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళాలంటే అక్కడే నా రూము. ఇప్పుడు టైం కూడా 3:30-4 వస్తుంది సాయంత్రం పూట. బస్సులు అయితే లేవు. ఆ పటావు గిటావు బుక్ చేద్దామంటే అవి కూడా రావట్లే. ఎందుకంటే మొత్తం ఈ వారం పరుల నుంచి బంద్ చేశారు కాబట్టి ఇక్కడ కొంచెం గొడవలు జరిగాయి ఇక నేపాల్లో. అందువలన ఇక్కడి నుంచి బండ్లు అయితే దొరకవు, బస్సులు దొరకవు. కానీ పటావు అవి ఉంటాయి కదా, ఇన్ డ్రైవ్ పటావు, అవి బుక్ చేద్దామంటే ప్రైజ్ అయితే తక్కువ చూపిస్తుంది. ఈ బైకులలోకి మాట్లాడిపోవాలంటే 400-500 అడుగుతున్నారు. రేట్లు చాలా ఎక్కువ, ఘోరంగా చెప్పేస్తున్నారు వీళ్ళైతే. పొలం అండి, పక్కనే చిన్న చిన్న గిత్త ప్లేస్ ఉన్నా కూడా వదిలిపెట్టట్లేదు పొలానికి అయితే. ఇక్కడైతే ఒక టీ తాగానండి. సగం టీ అలాగే వదిలేసా. 30 రూపాయలు తీసుకున్నాడు ఇక్కడ ఒకటి. 35 రూపాయలు తీసుకున్నాడు నా దగ్గర ఒక టీకి. ఇటు కొండపైన ఒక టెంపుల్ ఉంది, చాలా హైట్లో ఉంది. వెళ్దామంటే నా మోకాల్లో నరం పట్టేసిందండి మోకాల్లో. వెనక వ్యూ అదిరిపోయింది కదండి. చాలా చాలా అందంగా ఉంది కదా, చాలా అద్భుతంగా ఉంది కదా. ఒకసారి ఆ మేఘాలు చూడండి, ఆకాశాన్ని చూడండి. ఆ మేఘాల కింద పర్వతాలు, పర్వతాల కింద ఊరు, అందమైన ఊరు. చాలా బాగుంది కదా, చాలా చాలా అందంగా అనిపిస్తుంది కదా, చాలా అద్భుతంగా ఉంది కదండి. నాకైతే కనబడట్లేదు. వాటర్ ఫాల్ హాఫ్ అన్ అవర్ అని చెప్పాడు. ఇంచుమించు హాఫ్ అన్ అవర్ దాకా నడుచుకుంటూ వచ్చేసా. మరి ఆ వాటర్ ఫాల్ ఎక్కడుందో ఏందో చూస్తుంటే కనబడట్లేదు నాకైతే ఎక్కడ. నా మీద చినుకులు పడుతున్నాయండి. ఆ మేఘాలతో వర్షం మొదలైంది. చినుకులు పడుతున్నాయండి, చినుకులు అయితే మొదలయ్యాయి. వాటర్ ఫాల్ ఎక్కడుందో దొరకట్లా. ఈ వాటర్ ఫాల్ కనబట్లా. వాటర్ ఫాల్కి వెళ్దామంటే వాటర్ ఫాల్ కనబట్లే. ఎక్కడ చూసినా వాటర్ ఫాల్ అయితే కనబట్లే. కొండల పైన మాత్రం 2 గుళ్ళు కనబడ్డాయి. అక్కడికైనా వెళ్ళే ప్రయత్నిస్తాను. ఇంతవరకు వీడియోని చేస్తున్నానండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ.